ఇసుక లారీల రవాణా వల్ల ఆ ప్రాంత వాసులు శ్వాసకోశ వ్యాధుల బారిన పడి రోగాల పాలవుతున్నారని ఆందోళన చెందుతున్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ వాసులు. ఎవరికి చెప్పినా పట్టించుకున్న పాపాన పోవడం లేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఇసుక లారీలతో దుమ్ము విపరీతంగా వస్తుండటంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు, వ్యాపారస్తులు ప్రాణవాయువుకు బదులుగా దుమ్మును పీల్చుకోవాల్సిన పరిస్థితి దాపరించిందని ఆవేదన చెందుతున్నారు. విపరీతమైన దుమ్ము వల్ల ఈ ప్రాంత ప్రజలకు ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్లు, ఊపిరాడక నరకయాతన పడుతున్నారు. విపరీతమైన దుమ్ముతో పాటు రోడ్డు కూడా పూర్తిగా ధ్వంసమైంది. ఎవరికి చెప్పినా కూడా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. నిత్యం వందలాది ఇసుక లారీలు వెళ్తుంటే ఇక్కడ ఇసుక క్వారీ నిర్వాహకులు మాత్రం ఉదయం, సాయంత్రం 2 ట్యాంకుల నీటిని స్ప్రే చేసి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో వ్యాపారస్తులు, ఈ ప్రాంత ప్రజలు దుమ్ముతో రోగాల బారిన పడి ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు దుమ్ము రాకుండా చూడాలని ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఇసుక రవాణా వల్ల, అధిక లోడ్ల వల్ల పూర్తి స్థాయిలో రోడ్డు పూర్తిగా ధ్వంసం అయిపోయింది. అదే కాకుండా ఇవాళ ఈ చుట్టుపక్కల నీళ్లు కొట్టకపోవడం వల్ల ఆ డస్ట్ ఎమిషన్ అయ్యి ఇవాళ పక్కపొంటి ఉన్న షాపింగ్స్ మొత్తం వాళ్ళు బంద్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇవాళ వాళ్ళు పూర్తి స్థాయిలో లంగ్స్ ఇన్ఫెక్షన్స్ లాంటి రోగాలకు గురయ్యే పరిస్థితి, బారిన పడే పరిస్థితి ఉంది. మరి పూర్తిగా దుకాణదారులు చాలా ఇబ్బంది పడుతుండ్రు. దాదాపు 1 సంవత్సర కాలంగా పడుతుంది. ఇది ఈ సుల్తానాబాద్కి బైపాస్ వేయకపోవడం వల్ల, ఈ లారీలు ఇవన్నీ నడవడం వల్ల చాలా మంది ప్రజలు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు. అసలు వాళ్ళు వ్యాపారం నడవక, ఆ హోటళ్ళు నడవక వాళ్ళ జీవన పరిస్థితి కూడా చాలా ఘోరంగా పరిస్థితి ఏర్పడుతుంది. ఇసుక రవాణా నడిచినప్పుడు దానిలో ప్రతిదీ టీఎస్ఎండిస్లో ఛార్జెస్ చేయబడతాయి. ఇక్కడ స్ప్రింక్లర్స్తోని వాటర్ ట్యాంకర్స్, ఒక 4 ట్యాంకర్లు ఇక్కడ నిత్యం కొడుతూ ఉండాలి ఈ రోడ్ల పొంటి. కానీ ఎక్కడ కూడా ఒక రోడ్డు మీద ఒక ట్యాంకర్ కూడా ఒక ట్రాక్టర్తో, చిన్న ట్రాక్టర్తో కొడుతున్నారు. వాళ్ళకి ఎలాంటి నీళ్ళు అందక ఈ డస్ట్ విపరీతంగా పెరిగిపోయి చాలా ఇబ్బంది పడుతుండ్రు. ఆ ట్యాంకర్ ద్వారా నీళ్లు సప్లై చేయాలి, ప్లస్ అదేవిధంగా బైపాస్ తప్పనిసరి వేయించాలని చెప్పి. రోడ్డు మీద దుమ్ము ఎక్కువ వస్తుంది, లారీల ట్రాఫిక్ ఎక్కువ ఉన్నది కనుక దుమ్ము బాగా విస్తారంగా వస్తుంది. ఆ దుమ్మును కంట్రోల్ చేయాలంటే వాటర్ స్ప్రే చేయాలి రోడ్డు మీద. రోడ్డు పొద్దునోటి మాపునోటి కొడతారు, కానీ అది సరిపోతలేదు. అందుకనే ఇంకా కొంచెం పెంచాలని మన ఈ దుమ్మును భరించలేక వ్యాపారస్తులు షాపులు మూసేసుకునే పరిస్థితి ఎదురవుతుంది. వీటి వలన లంగ్స్ ఎఫెక్ట్ అయ్యేటట్టు ఉన్నది. అందుకనే ఆలోచించి ఆ స్ప్రేను పెంచగలరు.